తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్ వేదికగా హైటెక్స్ లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రపంచమే మురిసేలా చేసిన ఏర్పాట్ల నడుమ అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్ గా ఇథియోపియా భామ హాసెట్ డెరెజే, రెండవ రన్నరప్ గా మిస్ పోలాండ్ మాయా క్లైడా, మూడవ రన్నరప్ గా మార్టినిక్ భామ ఆరెలి జోచిమ్ నిలిచారు. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లీ ప్రకటించారు. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్ 2025 కు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భామగా సుచాత నిలిచారు. ప్రపంచంలోని టాప్ దేశాల రాష్ట్రాలు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు బరిలో నిలవగా ఈ అవకాశం తెలంగాణకు దక్కింది. అంది వచ్చిన అవకాశాన్ని మరి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడా అంతకన్నా బాగా సద్వినియోగం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా 3 వారాల పాటు మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. వీరికి తెలంగాణ పర్యాటక శాఖ అత్యద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి అలరించింది. తెలంగాణలోని ఆత్మీయత ఆతిథ్యానికి అందాల భామలంతా మంత్రముగ్ధులయ్యారు. ఇక్కడి చారిత్రక ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవం కళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ పోటీలు చక్కటి వేదికగా నిలిచాయి. సుందరిమణులు కేవలం పోటీలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేశారు. నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించారు. చార్మినార్ వద్ద సందడి చేశారు. హెరిటేజ్ వాక్ లో భాగంగా లాడ్ బజార్ లో షాపింగ్ చేసి మైమర్చిపోయారు. చౌమహల్లా ప్యాలెస్ అందాలను వీక్షించారు. యాదగిరిగుట్ట, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, పిల్లలమర్రి, ఎక్స్పీరియం పార్క్, శిల్పారామం, కమాండ్ కంట్రోల్ సెంటర్, విక్టోరియా మెమోరియల్ హోమ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రదేశాలను సందర్శించి మైమర్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఘనమైన సాంస్కృతిక చారిత్రక వారసత్వ సంపదను చూసి సుందరి మణులంతా మంత్రముగ్ధులయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించి 5 గంటల పాటు ఆనందంగా కేరింతలతో గడిపారు. ఫిల్మ్ సిటీలోని ప్రత్యేకతలు, పర్యాటక ఆకర్షణలను ఫోటోలతో ఒక జ్ఞాపకంలా పదిలంగా మిగుల్చుకున్నారు. శిల్పారామంలో సుమారు 2 గంటలు కలేదిరిగి కుండలు చేసి బుట్టలల్లి బతుకమ్మ కోలాటాలు ఆడి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అబ్బురపడ్డారు. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి వెళ్లిన ప్రతి చోట తమకు లభించిన ఘన స్వాగతం, చూపిన ఆప్యాయతను తామెప్పటికీ మైమరవలేమంటూ పదే పదే మిస్ వరల్డ్ 2025 వేదిక వద్ద కూడా చెప్పారు. హైదరాబాద్ బిర్యానీ రుచి వారిని కట్టి పడేసింది. బిర్యానీతో పాటు ఇతర వంటకాలను సైతం ఎంతో బాగా ఆస్వాదించారు. ఇక్కడి వాతావరణం, ఆహారం, ఆతిథ్యం అంతా కూడా కొత్త ప్రదేశంలో ఉన్నట్లు లేదని, తమ సొంత ఊర్లో తమ ఇంట్లోనే ఉన్నట్టు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మనగడ్డపై అందాల బాంబుల సందడితో మరి రాష్ట్ర పర్యాటక నినాదం తెలంగాణ జరూర్ ఆనా అందరి నోటి మాట అయింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ప్రత్యేకతను వివరించిన పోటీదారులు రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక్కడి మహిళల భద్రతకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను వారెంతగానో ప్రశంసించారు. ఉమెన్ సేఫ్టీకి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కితాబునిచ్చారు. మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ యువనికపై తెలంగాణ ఖ్యాతిని, ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ని అందంగా ఆవిష్కరించారు. తెలంగాణలో పర్యాటకం, హాస్పిటాలిటీ రంగంలో విదేశాల నుంచి పెట్టుబడులు వరదలా పారేలా ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకుల సంఖ్య పెరిగి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు నిరుద్యోగులకు మరింత ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరగనున్నాయి. విశ్వ విపణిలో తెలంగాణ ఖ్యాతిని నెంబర్ 1 స్థాయిలో చాటి చెప్పేలా మిస్ వరల్డ్ 2025 పోటీలు ఎంతగానో దోహదపడ్డాయి.